ఆలయంలోకి వెళ్లే ముందు ఆలయ మహాద్వార గడపకు నమస్కరిస్తారు. ఇలా ఎందుకు చేస్తారు? ఆలయంలో వెళ్ళేటప్పుడే కాదమ్మా, ఇంటి గడపకు ప్రతినిత్యం నమస్కారం చేయాలి. పొద్దున్నే అమ్మలంతా గడప కడిగి పసుపు కుంకుమతో అలంకరిస్తారు. ఎందుకంటే గడప లక్ష్మీ స్వరూపం. ఎలా అయితే వీధిని నీ నివాస స్థానం నుంచి వేరు చేసి, ఎలా అయితే బయట ఉన్నటువంటి ప్రతికూల శక్తులు ఇంటిలోకి ప్రవేశించకుండా ఆ గడప కాపాడుతూ ఉంటుందో, ఆ గడపకు ప్రతినిత్యం దేహ దీహళి పర్యంత స్థాన సంపర్క శోభితే మత్ కర్మపరాయణం యతో భవతు సదా మమ అని నమస్కరిస్తూ గడపను పూజించాలి. అద్భుతమైనటువంటి దితి వృత్తాంతం ఈ గడప యొక్క మాహత్యాన్ని మనకు తెలియజేస్తుంది. సత్సంతానాన్ని పొంది ఇంద్రుణ్ణి జయించే కొడుకు కావాలనుకున్నటువంటి దితి కఠోరమైన దీక్ష చేపడుతుంది. దీక్ష అంతా ముగిసే సమయంలో గర్భవతిగా ఉన్న ఆ తల్లి అలసి గడప మీద కూర్చుంటుంది. ఆ కారణంగా వ్రతభంగమయ్యి ఇంద్రుడు ఆమె గర్భంలో ప్రవేశించి ఆ గర్భాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాయి. ఈ కథ అంతరార్థం ఏమిటి అంటే, ఎంత గొప్ప పూజ చేసినా రక్షించేటువంటి దైవాన్ని నువ్వు గౌరవించలేకపోతే, గడపకు నమస్కరించలేకపోతే అది సత్ఫలితాన్ని ఇవ్వదు. ఇంట్లో ఉన్న గడపకే ఇంత పూజ చేస్తూ ఉంటే, దేవాలయంలోకి దేవుని సమక్షంలోకి వెళ్ళేటప్పుడు సకల సంపదలను ప్రసాదించే ఆ భగవన్మూర్తిని దర్శించుకునే సమయంలో ఆలయ గడపకు నమస్కరించడం అనేది మన సాంప్రదాయం.